Jurisprudence is nothing but legal system evaluation or evaluation of the legal system from the origin point. Origin point అంటే ఎక్కడుందో అక్కడ, అది ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు. చరిత్ర ప్రకారంగా చూసుకుంటే వెనక్కి వెళ్తాం అంతే. ఎక్కడి నుంచి అయితే అవైలబుల్ సోర్సెస్ ఉందో దాన్ని అంటాం అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ ఆఫ్ లా, ఇక్కడ సోర్స్ ఆఫ్ లా. ఇక్కడ చెప్పండి, వాట్ ఈజ్ మీన్ బై సోర్స్? సో వాట్ ఈజ్ మీన్ బై సోర్స్? సో సోర్స్ ఆఫ్ లా నథింగ్ బట్ రైజింగ్ ఫ్రమ్ గ్రౌండ్. రైజింగ్ ఫ్రమ్ గ్రౌండ్. సోర్స్ ఆఫ్ లా నథింగ్ బట్ రైజింగ్ ఫ్రమ్ గ్రౌండ్. సో రైజింగ్ ఫ్రమ్ గ్రౌండ్ ఎక్కడి నుంచి? ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ లా. ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ లాని ఏమంటారంటే సోర్స్ ఆఫ్ లా అంటాం. సో ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో. తర్వాత ఇంకొకటి, సో వాట్ సోర్స్ ఆఫ్ లా అంటాం, రైజింగ్ ఫ్రమ్ ది ఆరిజిన్ అన్నాం. సో ఇక్కడ లా అన్నాం. వాట్ ఈజ్ లా? వాట్ ఈజ్ లా? సార్ మన వెరీ స్పాంటేనియస్గా చెప్పాలి లా అంటే. లా స్టూడెంట్స్ సో లా ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. లా ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే కదా సార్? Law is nothing but a body of rules and regulations. Rules and regulations which regulates the conduct of the the conduct of the human dignity. So law is nothing but a body of rules and regulation which regulates the human society. సో ఏవైతే లా అంటే ఏంటంటే ఏ బాడీ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, సచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో రెగ్యులేట్ ద సొసైటీ ఆర్ రెగ్యులేట్ ద హ్యూమన్ బిహేవియర్, దట్ ఈజ్ నోన్ యాజ్ ద లా అంటారు. సోర్స్ ఆఫ్ లా అంటే రైజింగ్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఈ యొక్క రెగ్యులేటింగ్ ద హ్యూమన్ బిహేవియర్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాన్ని ఏమంటారంటే సోర్స్ ఆఫ్ లా అంటారు. సోర్స్ ఆఫ్ లా. సో దేర్ ఆర్ సెవరల్ సోర్సెస్ ఉంటాయి. సో దీనికి డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ అన్నీ మీరు చూసుకోండి. సో సోర్స్ ఆఫ్ లా డెఫినేషన్ మీరు చూడండి. సోర్స్ ఆఫ్ లా ఏంటంటే, సో దేర్ ఆర్ 2 సోర్సెస్ అంటాం మనకు. దేర్ ఆర్ 2 సోర్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సో ఫార్మల్ సోర్సెస్, మెటీరియల్ సోర్సెస్ అంటాం. సోర్సెస్లో ఫార్మల్, మెటీరియల్. సో ఫార్మల్ సోర్సెస్, మెటీరియల్ సోర్సెస్. సో వాట్ ఈజ్ మీన్ బై ఫార్మల్ సోర్సెస్? సో ఫార్మల్ సోర్సెస్ నథింగ్ బట్ చెప్పండి వ్యాలిడ్ సోర్స్. ఓకే, ఇంకా సో దిస్ వ్యాలిడ్ సోర్స్ అథారిటేటెడ్ బై ది authorization by the enforcement authority. So any valid source known as formal source, such valid source enforced by the authority. అంతే వ్యాలిడ్ సోర్స్ అంటే సో ఏదైతే వ్యాలిడ్ సోర్స్ ఉందో, ఏదైతే విలువ గలటువంటి ఆధారం కలిగినటువంటి సోర్స్ ఉందో, సో దాన్ని ఎన్ఫోర్స్ చేసే అథారిటీ ఎగ్జిస్టింగ్ సొసైటీలో ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఫార్మల్ సోర్స్ అంటారు. మరి వాట్ అబౌట్ ద మెటీరియల్ సోర్స్? మెటీరియల్ సోర్స్ అంటే చెప్పండి. సో ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్స్. various principles
ఆర్ సోర్సెస్ ఆర్ ఎథిక్స్ ఆర్ మోరల్ వాల్యూస్ ఆర్ కస్టమ్స్ ఆర్ ఏవైనా కావచ్చు. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ది మెటీరియల్ సోర్సెస్. సో ఈ మెటీరియల్ సోర్సెస్ని మళ్ళీ మనం డివైడ్ చేయొచ్చు. సో మెటీరియల్ సోర్స్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు అంటే హిస్టారికల్ సోర్సెస్. సో హిస్టారికల్ సోర్సెస్, లీగల్ సోర్సెస్. సో హిస్టారికల్ సోర్సెస్ అండ్ లీగల్ సోర్సెస్. హిస్టారికల్ అండ్ లీగల్ సోర్సెస్. సో ఇప్పుడు చెప్పండి హిస్టారికల్ సోర్సెస్ అంటే yes, this source is developed or evaluation from the origin point. అంటే ప్రిన్సిపల్స్ ఎప్పటి నుంచి అయితే హిస్టరీ డెవలప్ అయిందో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఏమైతే ఒక్కొక్కటి ఏదైతే సో మన ఫాదర్స్ పాటించారు, తర్వాత మన ఫాదర్స్ పాటిస్తున్నారు, మనం పాటిస్తున్నాం, మన తర్వాత మన జనరేషన్ పాటిస్తారు. సో ఇవన్నీ ఎలాగొచ్చినాయి? హిస్టారికల్గా వచ్చినాయి. ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం అనేది కష్టమా రూలేనండి? సూర్య నమస్కారం చేస్తాం, తూర్పు తిరిగి దండం పెడతాం అందరం. ఇది కష్టమా లేదంటే రూలా? ఇది ఎవరు నేర్పారు మనకి? వాళ్ళకి ఎవరు నేర్పారు? సో దట్ ఈస్ హిస్టరీ. దట్ ఈస్ సచ్ ప్రిన్సిపల్ ఫాలోడ్ ఫ్రమ్ ది హెరిడిటరీ మీన్స్ నెంబర్ ఆఫ్ జనరేషన్స్ గో బ్యాక్. సో దట్ ఈజ్ నాట్ ది హిస్టారికల్ సోర్సెస్ అంటాం. సో నెక్స్ట్ లీగల్ ప్రిన్సిపల్స్ అంటే yes, so any authority made by the legislation or laws known as a legal source అంటాం. అంటే సపోజ్ ఇక్కడ హిస్టారికల్ అన్నాం. సో హిస్టారికల్ లెవెల్లో యాన్షియంట్ పీరియడ్, మిడియవల్ పీరియడ్, మోడర్న్ పీరియడ్. సో ఈ పీరియడ్ ఇలా జరుగుతున్నప్పుడు అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కొన్ని చట్టాలు చేస్తూ ఉంటాయి కదా. సో 1860లో ఇండియన్ పీనల్ కోడ్ చేశారు. ఇది ఎప్పుడు చేశారు? 1861లో చేశారు. 62లో వచ్చింది, కానీ మనకు 1950లో ఇండిపెండెంట్ వచ్చింది. సో ఈవెన్ ఆఫ్టర్ ఆల్సో దిస్ లీగల్ సిస్టమ్ వాజ్ కంటిన్యూడ్ ఇన్ అవర్ ఇండియన్ టెరిటరీ. అంటే సో లీగల్ సోర్స్ ఏంటంటే ఎప్పుడే చట్టబద్ధంగా ఏదైనా ఒక అథారిటేటివ్ అథారిటేటివ్ ఆర్గాన్ అయితే ఉంటుందో సో వాళ్ళు తయారు చేసే దాన్ని ఏమంటారంటే లీగల్ సోర్స్ అంటారు. సో ఈ లీగల్ సోర్స్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. సో ఈ లీగల్ సోర్స్ మళ్ళీ 4 టైప్స్ ఉంటుంది. మళ్ళీ లీగల్ సోర్స్ని మనం 4 టైప్స్గా చెప్తాం. లీగల్ సోర్స్ని ఫోస్ట్ అంట. ఒకటి లెజిస్లేషన్. రెండోది ఏంటంటే ప్రిసిడెంట్. మూడోది కస్టమ్. నాలుగోది అగ్రిమెంట్. ఓకే, ప్రెసిడెంట్, లెజిస్లేషన్, కస్టమ్, అగ్రిమెంట్. సో ప్రెసిడెంట్ నథింగ్ బట్ ఏంటంటే విచ్ గివ్స్ టు ద లెజిస్లేషన్ నథింగ్ బట్ ఎనాక్టెడ్ లా అంటారు. ఎనాక్టెడ్ లా. సో ప్రెసిడెంట్ నథింగ్ బట్ ఏంటంటే కేస్ లా. కస్టమ్ నథింగ్ బట్ కస్టమరీ లా. అండ్ అగ్రిమెంట్ నథింగ్ బట్ కన్వెన్షన్ లా. కన్వెన్షన్ లా. కన్వెన్షన్ లా. ఒక 3 minutes బ్యాక్ తీసుకుందామండి. ఓకే, చూడండి. ఓకేనా? చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై లెజిస్లేషన్ అంటే ఏంటి చెప్పండి.
ఎట్లా పెట్టారు సో గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ సో లీగల్ అథారిటీ సో లీగల్ అథారిటీ అంటే లీగల్ అథారిటీకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉంది లీగల్ అథారిటీ. సో అన్ని లీగల్ అథారిటీస్ లెజిస్లేషన్ చేయొచ్చా? సో whoever so whatever the organ exercises the sovereign power, whatever the organ exercises the whatever the three tier annam kada, whatever the government exercises the sovereign power. What is meant by sovereign power? Sovereign freedom ma supremacy. Yes, sovereign itself is freedom to make law. ఒకసారి చెప్పండి, ఇండియా ఈజ్ ఏ సావరెన్ కంట్రీ. Yes, ధనలక్ష్మి గారు, ఇండియా ఈజ్ ఏ సావరెన్ కంట్రీ ఆర్ నాట్? ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. yes sir. మేడం అడుగుతున్నాను ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు ఉన్నారండి? కట్ చేయండి, కాల్ కట్ చేయండి. శ్రీదేవి గారు ఓకే సార్. రమేష్ గారు కట్ అయింది. సో చూడండి, ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ సావరెన్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ సోషలిస్టిక్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ. ఇవన్నీ మనం వాడతాం కదా. సో వాట్ ఇస్ మీన్ బై ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ? వై యు ఆర్ కాలింగ్ ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ? Because we select yes, it is the Indian territory. It is the Indian territory. All the power, all the sovereign power of the people vested to themselves only. సో మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటాము, మన దేశం మీద ఎవడి పెత్తనం ఉండదు. సో దేశం యొక్క అత్యున్నతమైన సావరెన్ పవర్, సావరెన్ నథింగ్ బట్ ద సుప్రిమసీ ఆఫ్ ది సుప్రిమసీ అంటారు. ద సుప్రిమసీ ఆఫ్ ది సావరెన్ వెస్టెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో మన దేశంలో మన దేశాన్ని పరిపాలించుకునే హక్కు మనకే ఉంది. మన సావరెన్ పవర్ అనేది మనకే ఉంది. మనందరం కలిపి ఎవరికి ఇచ్చామంటే మన సావరెన్ పవర్ని లెజిస్లేటివ్ వింగ్కి ఇచ్చాము. సో దేశానికి మొత్తానికి లెజిస్లేటివ్ ఏంటంటే పార్లమెంటు. సో దిస్ లెజిస్లేషన్ పవర్ వెస్ట్ ఎక్సర్సైజ్డ్ బై ది ఇండియన్ పార్లమెంట్. సో దిస్ ఇండియన్ పార్లమెంట్ హ్యావింగ్ ద సావరెన్ పవర్ ఆఫ్ ది పీపుల్. Based on the sovereign power, this legislation enacted in the parliament only. దేశ పార్లమెంటు మాత్రమే ఈ దేశానికి కావాల్సినటువంటి చట్టాలన్నిటిని చేస్తుంది. సో whenever the parliament made any laws, at that time the parliament of the Indian parliament followed the constitution of India. క్లియర్ సార్? అంటే లెజిస్లేషన్ అంటే ఏం లేదండి, ఎనాక్టెడ్ లా అంటే ఒక అథారిటీ ద్వారా సుప్రీం అథారిటీ ఆర్గాన్ ద్వారా చేయబడినటువంటి చట్టాలను ఏమంటారంటే లెజిస్లేషన్ అంటారు. నేను పక్కన చెప్తాను. నెక్స్ట్ ప్రిసిడెంట్. వాట్ ఇస్ మీన్ బై ప్రిసిడెంట్? సో ద ఐదర్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ దే gave the so many pronouncement of the case laws. So many cases are interpreted with the various rules and regulations of the society. సో ఇక్కడ ప్రిసిడెంట్ ఏంటంటే ఒక సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆల్సో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 1973 the Supreme Court of India gave a famous judgment known as Kesavananda Bharati judgment. So such Kesavananda Bharati judgment is the case law for the further judgments. సో కేశవానంద భారతి జడ్జిమెంట్ ఇచ్చింది. కేశవానంద భారతి జడ్జిమెంట్ని ఎన్ని కేసుల్లో ఒక సోర్స్ కింద వాడుతున్నారు?
నెంబర్ ఆఫ్ కేసెస్లో కేశవానంద భారతి కేసుని సోర్స్ లాగా వాడుతున్నాం. సో దాన్ని ఏమంటారంటే సోర్స్ లా అంటారు. అని ప్రిసీడెంట్ అంటారు. అంటే ఇక్కడ కోర్టులు కూడా ఒక చట్టాలను తయారు చేస్తాయి. ఆ చట్టాలు ఏంటంటే కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లే తర్వాత ఇచ్చే జడ్జిమెంట్లకి లా కింద ఉపయోగపడుతుంది. సో దట్ ఈజ్ అంటే ప్రిసీడెంట్ అండి. మరి కస్టమ్ అంటే కస్టమరీ లాస్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసే వాటినా సార్ చెప్పండి రాజశేఖర్ గారు. కస్టమ్ సో ఇక్కడ చూడండి ఫాలో ద సొసైటీ మెంబర్స్. సో సొసైటీలో క్రమంగా వారసత్వంగా కొన్ని వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే అది మంచిదని భావించినప్పుడు ఏంటంటే చట్టాలు కూడా చేయడం జరుగుతుంది. చూడండి తమిళనాడులో జల్లికట్టు అనే విధానం ఉంది, విన్నారా? జల్లికట్టు. సో జల్లికట్టుని సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత తమిళనాడులో అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తే ఏం చేసిందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా మీకు. ఆర్డినెన్స్ అంటే ఏం లేదు, వెన్ ఎవర్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ ద సెషన్ ఎట్ ద టైమ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ ఎ రైట్ టు ఇష్యూ ఏ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఏ జీవో. సచ్ జీవో నోన్ యాజ్ ఆర్డినెన్స్. పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఇచ్చేదాన్ని ఏమంటారు, ఇచ్చేటటువంటి జీవోని ఏమంటారంటే ఆర్డినెన్స్ అంటారు. సో ఈ ఆర్డినెన్స్ ఎవరు రెడీ చేస్తారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెడీ చేసి ప్రెసిడెంట్కి ఇస్తారు. ఒరే బాబు మాకు సమావేశాల్లో లేవు ఇప్పుడు, కాబట్టి ఇది చాలా అర్జెంటు, సో దీన్ని మీకు ఇస్తున్నాం, దీని మీద సంతకం పెట్టి ఒక గది చెయ్యి అని చెప్పేసి అంటారు. వెంటనే అతను ఏం చేస్తారంటే సంతకం చేసి ఇస్తాడు. సో అతను దాన్ని ఏమంటారు ఆర్డినెన్స్ అంటారు. అంటే పార్లమెంట్ మళ్ళీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు వితిన్ 2 months లోపల దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అది పాస్ చేయాలి. పాస్ చేసి దాన్ని ఆమోదించకపోతే మళ్ళీ అది ఇన్వాలిడ్ అవుతుంది. సో అట్లయితే కస్టమ్స్ లా ఉంటుంది, కస్టమరీ లాస్ అంట. సో వెన్ ఎవర్ ద authorized governments are made any laws, so based on the customs, traditions and customs. సో వాటిని బేస్ చేసుకుని చేస్తే దాన్ని ఏమంటారంటే కస్టమరీ లాస్ అంటారు. మరి వాట్ అబౌట్ అగ్రిమెంట్? అంటే కన్వెన్షన్స్ అన్నాను నేను. చెప్పండి. ఇక్కడ చూడండి అగ్రిమెంట్ అంటే ఏంటంటే కన్వెన్షనల్ లా అంటారు. కన్వెన్షనల్ లా నథింగ్ బట్ ఏంటంటే సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఇన్ ద UNO. సో ఆల్ ద సివిలైజ్డ్ నేషన్ ఫార్మ్ an association in the UNO, joined as a members in the UNO. So the UNO organized in 1972. So there is a international conference on environmental protection or climate change or some other. So in that conventions, so all the member countries are attended to the convention. So after that, so in the convention made a resolution. So all the member countries are must and should follow the resolution. సో దీన్ని ఏమంటారంటే కన్వెన్షన్ లా అంటారు. కన్వెన్షన్ లా అంటే ఏంటంటే సివిలైజ్డ్ ఏదైతే దేశాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్యన ఒప్పందాలు జరుగుతాయి. సో ఒప్పందాలు జరిగినప్పుడు ఆ ఒప్పందాన్ని కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి 1949లో ఒక ఒప్పందం జెనీవా ఒప్పందం అనేది జరిగింది. ఈ జెనీవా ఒప్పందం జరగటం వల్లనే ఇది ఒక చట్టం కింద పరిగణించబడటం వల్లనే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అనే అతను ఎవరు అభినవ. సో చూడండి పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా మనం ఒక ఫ్లైట్ కింద పడగానే అభినవ్. సో పాకిస్తాను ఆర్మీకి దొరికినటువంటి మనకు అప్పచెప్పారు. ఎలా అప్పచెప్పారండి? మనకు భయపడా?
convention. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అకార్డింగ్ టు ద 1949 జెనీవా ప్రోటోకాల్ ఏంటంటే ఏదైనా దేశానికి సంబంధించిన యుద్ధ ఖైదీలు బ్రతికుండగా దొరికినట్లయితే ఆయా వ్యక్తుల్ని ఆ దేశానికి అప్పచెప్పేయాలనే ఒక అగ్రిమెంట్ ఉంది 1949లో, అది లా. సో దాన్ని ఏమంటారంటే కన్వెన్షన్ లా అంటారు. ఆ ప్రకారంగా ఏంటంటే ఈ 1949 ప్రకారంగా ఆ అభినవ్ని మనకు అప్పచెప్పనట్లయితే అక్కడ ఇండియా ఒకటే దాని మీద యాక్షన్ తీసుకోదు. సో ఈ కన్వెన్షన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎందుకని? వైలేషన్ ఆఫ్ ది కన్వెన్షన్ లా. అర్థమవుతుందండి మేడమ్స్? సో వైలేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్ కింద ఏంటంటే పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తారు అందరూ. నిజంగా అభినవ్ అనేవాడిని ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పేపర్లో కానీ పబ్లిష్ చేయకుండా వాళ్ళు దాచేసారనుకోండి, ప్రపంచానికి తెలియకుండా, నో ప్రాబ్లం, అతను చంపేయచ్చు, ఖైదీలో పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అర్థమైంది మీకు? సో దీన్ని ఏమంటారంటే కన్వెన్షన్ లా అంటారు. సో దీస్ ఆర్ ది సోర్స్ ఆఫ్ లా. వాట్ లెజిస్లేషన్, ప్రెసిడెంట్, కస్టమ్, అగ్రిమెంట్. సో దీస్ ఆర్ ది సోర్స్ ఆఫ్ లా. చూద్దాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ చూద్దాం లెజిస్లేషన్. ఇప్పుడు చెప్పండి, లెజిస్లేషన్ అంటే ఇందాక చెప్పారు కదా మీరు ఇందాక ఏదైతే చెప్పారు అదే చెప్పండి. ఓకే. So it is the most important law among the source of law. So this legislation made by the superior organ. So this legislation is derived from the Latin word. So there are two words consist legislation. The one is the term legislation is derived from the two Latin words legis అంటారు. LEGIS. legis ప్లస్ ఇంకోటి లెగిస్, తర్వాత లాటమ్, LATUM, లెగిసు, లాటమ్. సో దీస్ టూ వర్డ్స్ నోన్ యాజ్ లెజిస్లేషన్. లెగిస్ నథింగ్ బట్ లా, అండ్ లాటమ్ which means to make. Legis means law, latum means to make. So these two words are derived from the Latin words. Legis and latum, these two words are derived from the Latin words. So these two words known as legislation. So in Latin, legis nothing but law, latum nothing but to make. అంటే చట్టాన్ని చేయటం, టు మేక్ ద అల్టిమేట్లీ టు మేక్ లాస్. సో టు మేక్ ద లాస్ అల్టిమేట్లీ, దట్ ఈజ్ నోన్ యాజ్ ద లెజిస్లేషన్ అంటారు. సో ఈ లెజిస్లేషన్ అనేది అర్థమైందా? law making, legislation nothing but law making power. So this law making power vested to sovereign body. In India, what is the sovereign body? Parliament is the sovereign body. So Parliament is the sovereign body. Okay. So it is the apex body. It is the apex legislative body in our country. So భారతదేశంలో చట్టాలు చేసే వాటిలో సో ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఏంటంటే పార్లమెంట్. ఓకే, పార్లమెంట్. సో దీని కింద అంటే నేను కొడుతుండే డెలిగేషన్, వినారే పదం మీద అంటారు డెలిగేషన్. వాట్ ఈస్ మీన్ బై డెలిగేషన్? ఇంకొకటి హైరార్కీ. విన్నారు ఈ పదాలు? అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా చేస్తుంటే మేనేజ్మెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత MBA కానీ చేస్తే తెలుస్తుంది. హైరార్కీ 1 2 3 4 5. So it is the hierarchy 1 2 3 4 5. It is the hierarchy.
Delegation means the authority of the first person. Suppose for example he has an authority, so and so. So in his authority a few powers delegated to second one. The second one delegated some powers to third one. The third one some powers delegated to fourth one. Fourth one some powers delegated to fifth one. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిగేషన్ అంటే వీడిఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, చీఫ్ సెక్రటరీ. ఏంటి చెప్పండి? ద చీఫ్ సెక్రటరీ ఈజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విత్ ఇన్ ది స్టేట్, ద టోటల్ స్టేట్. ద కలెక్టర్ ఎక్సర్సైజ్డ్ whatever the delegative powers from the chief secretary. The collector exercises those delegative powers within the districts. So from some powers are delegated from collector to the RDO. So this RDO exercises whatever the delegated powers from the collector. So some powers delegated to the MRO. So this MRO exercises whatever the delegated powers from the RDO. అట్లాగే వీడియో. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? లిమిటెడ్ పవర్స్ అయిపోతాయి, చిన్న పవర్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం. సో ఇక్కడ అల్టిమేట్గా పార్లమెంట్కి వెళ్ళేసరికి పార్లమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది క్యాబినెట్ అంటారు అక్కడ ఇండియా వైడ్. సో అతనికి వెళ్ళేసరికి దేశం మొత్తం అతని కంట్రోల్లో, అతనికి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే డెలిగేషన్ అంటారు. హైరార్కీ అంటే ఒకటి కింద ఒకడు, డెలిగేషన్ పవర్ అంటే పవర్స్ డెలిగేట్ అనమాట. అంటే ఇతనికి కొన్ని చేసే హక్కు ఉంటుంది, ఇతనికి కొన్ని చేసే హక్కు ఉంటుంది, ఇతనికి కొన్ని చేసే హక్కు ఉంటుంది. సో సపోజ్ ఎంఆర్ఓకి జుడిషియల్ పవర్స్ ఎక్సర్సైజ్ హక్కు ఉంటుంది, ఒక నెల రోజులు పనిష్మెంట్ వేసే హక్కు మాత్రమే ఎంఆర్ఓకి ఉంటుంది. సో అదే కలెక్టర్ ఆర్డీఓకి అయితే 6 నెలలు శిక్ష చేసే అధికారం ఉంటుంది, కలెక్టర్కి అయితే సంవత్సరం శిక్ష చేసే అధికారం ఉండొచ్చు మెజిస్ట్రేట్ కింద. సో ఇట్లాగ ఏంటంటే డెలిగేటివ్ అథారిటీ అంటారు అన్నమాట. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది ఇక్కడ. సో దట్ ఈజ్ నోన్ ద డెలిగేషన్ అంటారు, హైరార్కీ అంటారు. ఇక్కడ లెజిస్లేషన్లో కైండ్స్ ఆఫ్ లెజిస్లేషన్. సో కైండ్స్ ఆఫ్ లెజిస్లేషన్స్ అంటాం. సో దేర్ ఆర్ 2 kinds of legislations. So 2 kinds of legislations. The one is supreme legislation. Supreme legislation. The other one is the subordinate legislation. Supreme legislation. The other one is the subordinate legislation. Chapter what is meant by supreme legislation? Ultimate power. The authority is supreme. In our India, ultimate. In our India, the supreme legislations made by the parliament only. Whatever the parliament made the legislation, such legislation is applicable throughout India or all over India. Okay? So that is known as the supreme legislation అంటారు. పార్లమెంట్ ఏదైనా సపోజ్ జిఎస్టీ చట్టం చేసిందండి, జిఎస్టీ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఫ్యూ స్టేట్స్ ఆర్ ఆల్ ఓవర్ స్టేట్స్? all over India. So that is this legislation known as a supreme legislation అంటాం. సుప్రీం లెజిస్లేషన్ అంటే ఒక దేశానికి ఒక మొత్తం అల్టిమేట్గా దిస్ ఈజ్ ద సుప్రీం లెజిస్లేషను. సో వీళ్ళు లెజిస్లేషన్ చేస్తే ఎంత ప్రాంతానికి అయితే ఉంటుందో అన్ని ప్రాంతాలకి అది అప్లికేబుల్ అవుతుంది. సో దీనిపైన లెజిస్లేషన్ చేసే అధికారం ఎవరికి ఉండదు. అబౌవ్ ద పార్లమెంట్ ఇన్ అవర్ ఇండియా, అబౌవ్ ద పార్లమెంట్ దో దెర్ ఈజ్ నో అథారిటీ టు మేక్ ద లాస్. ఉందండి ఏమన్నా? సో భారతదేశంలో పార్లమెంట్ కంటే ప్రధానమైనది ఏదైనా ఉందా? నో. ద పార్లమెంట్ ఈజ్ ద అపెక్స్ బాడీ, ద పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం బాడీ, ద పార్లమెంట్ హ్యాస్ ద అల్టిమేట్ పవర్ టు మేక్ ద లెజిస్లేషన్స్. So that's why whatever the Indian Parliament make the laws, so those laws are known as supreme legislations అంటారు. Clear? Sir, yes sir. చెప్పండి. Yes sir. ఇక్కడ అంటే పార్లమెంట్ చేసిన దాన్ని కోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కోర్టు దాన్ని మార్చొచ్చు కదా సార్? Yes, definitely sir. దాన్ని ఇంకోటి చూడండి. So whenever the Parliament make any laws, so at that time the Parliament should not encroach the or should not violate the
Indian Constitution. So whenever the Indian Parliament violate the rules and regulations of the Indian Constitution, at that time the judiciary has a right to intervene the legislation. Intervene the legislation only. సో పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగబద్ధంగా లేకపోయినట్లయితే అప్పుడు మాత్రమే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా కనుక ఆ చట్టం చేసినట్లయితే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవడానికి లేదు. అంటే సుప్రీంకోర్టు డ్యూటీ ఏంటి? ద సుప్రీం కోర్ట్ యాక్ట్ లైక్ వాచ్ డాగ్. వాట్ ఎవర్ ద లెజిస్లేటివ్ ఆర్గాన్ మేడ్ ద లాస్ ఆర్ మేక్ ద లాస్, the Supreme Court like watching, or there any violation of the constitutional provisions. చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్ ఏదన్నా వైలేషన్ చేస్తుందా, రూల్ అవుట్ అయ్యి ఏదన్నా చేస్తుందా అని చూస్తారు. రూల్ అవుట్ అవుతే మాత్రమే కోర్టులకు అధికారం ఉంటుంది. క్లియర్ సార్? ఎవరైనా పిటిషన్ ఇస్తేనే కదా సార్. అదే పిటిషన్ సుప్రీంకోర్టు తీసుకోవాలంటే పిటిషన్ తీసుకోవాలంటే వైలేషన్ మనం చూపించగలగాలి. ఇప్పుడు ఒక చట్టం చేసిందండి పార్లమెంటు. ఆ చట్టంలో ఏంటంటే ఆ చట్టాన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి. అక్కడ మనం అండర్లైన్ చేస్తాం, లేదంటే దాని గురించి రాస్తాం. సో ఈ లైన్లో ఈ పేరాలో దిస్ పేరా ఈజ్ వైలేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ అగెన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పేసి మనం క్లియర్గా మనం రాయాలి. అవి ఎవిడెన్స్ అన్ని సాటిస్ఫై చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్కి నోటీస్ ఇస్తుంది కోర్టు. అంతవరకు ఇంటర్వ్యూన్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకే సార్ రాజ్? అంతే. సార్ ఇప్పుడు ఈవెన్ సో మెనీ టైమ్స్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వైలేటెడ్. సో మెనీ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఆర్టికల్ 3 ఉందండి. సో ఆర్టికల్ 3 ప్రకారం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని డివైడ్ చేశారు. డివైడ్ చేయొద్దని చెప్పేసి ఇలా స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు. ఇప్పటికీ ఈ దీని మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు. మన రాష్ట్రం ఏర్పడేప్పుడు 6 సంవత్సరాలు అయిపోతుంది. సో 6 సంవత్సరాలు అయిపోతుంది. ఇది రూల్కి ఎగనెస్ట్గా పబ్లిక్ డొమైన్కి వ్యతిరేకంగా దీన్ని చేశారన్న విషయం అందరికీ తెలుసు. ద జ్యుడిషియరీ ఆల్సో మేనేజ్డ్ బై ది గవర్నమెంట్. మీకు అర్థమైందా? జ్యుడిషియరీని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను కదా, సో ఆత్రాస్ కేసులో, ఆత్రాస్ ఎవరు చనిపోయిన చూడండి యూపీలో. సో ఆ అమ్మాయి కేసులో ఒక జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాశాడు. ఏమని? సో ఇది ఇట్స్ లైక్ ఏ రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనాలిసిస్ చేసి రాశాడు. సో బేస్డ్ ఆన్ అతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తోటి ఒక ఆర్టికల్ రాశాడు. సో ఇమీడియట్లీగా యూపీ గవర్నమెంట్ కేసు ఫైల్ చేసింది, లోపలేసింది. ఇప్పటికి దాదాపు 45 రోజులు అవుతుంది, బెయిల్ రాలా. సో ఇంకొక సిమిలర్ కేసు చెప్తున్నాను చూడండి. సో రిపబ్లికన్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి అనేవాడు వాడి స్టూడియోలో ఒక ఆర్కిటెక్చర్ వెళ్ళాడు. ఆర్కిటెక్చర్ డిజైన్ చెప్తున్నాడు. ఆర్కిటెక్చర్ డిజైన్ వీడికి నచ్చలేదు. నచ్చకపోతే ఏంటంటే అబ్యూజింగ్ వర్డ్స్తో ఆర్కిటెక్చర్ని తిట్టాడు. సో తిట్టి చావరని చెప్పేసి ఏంటంటే వాడిని గట్టిగా ఇన్సల్ట్ చేశాడు. సో ఇతనికి ఇన్సల్ట్ చేసిన దానికి అతను ఏమయ్యాడంటే ఏం చేశాడంటే సూసైడ్ చేసుకున్నాడు. సో దాన్ని ఏమంటే ఐపీసీ ప్రకారం అంటే అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్. అతను సూసైడ్ చేసుకోవడానికి ఇది ప్రేరేపించినందుకు గాను ఈజ్ ద లయబుల్ అకార్డింగ్ టు ద సెక్షన్ 302. అతను చనిపోవడానికి కారణం ఆర్నబ్ గోస్వామి అయ్యాడు. సో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సో ముంబై హైకోర్టుకి బెయిల్కి వెళ్ళాడు, బెయిల్ ఇవ్వాల. సుప్రీంకోర్టు 10 రోజుల్లో బెయిల్ ఇచ్చింది అతనికి. 10 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. సో బికాజ్ ఆర్నబ్ గోస్వామి ఈజ్ ద సపోర్టర్ ఆఫ్ బీజేపీ. సో అంటే ఇక్కడ జ్యుడిషియరీని గవర్నమెంట్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుందా లేదా? ఇదొకటే కదండి, చాలా ఉంటాయి. మీరు రెగ్యులర్గా మీరు న్యూస్ ఛానల్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఏంటంటే ఫ్యాక్ట్స్ కనపడితే ఒక పక్కనే ఫ్యాక్ట్స్ కనపడతాయి. సో వరవరరావు ఉన్నాడు, ఎక్కడ వచ్చాడు, మహారాష్ట్ర జైల్లో ఉన్నాడు. ఇప్పటికీ గుర్తుందా మీకు? వరవరరావు
ఇది అక్కడ ఏదో ఇష్యూ అయితే పౌర హక్కుల నేత అతను కూడా అలా చేశారు. అంటే కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ వైలేషన్ అయినా సరే ఇప్పుడు ఇంకోటి చూడండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేశారు. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్లో అక్కడ 144 సెక్షన్ పెట్టారు. ఒక రోజా 2 రోజుల సుమారు 7-8 నెలలు 144 సెక్షన్ పెట్టారు. మరి అక్కడ ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వా? ఇప్పుడు నిర్బంధంగా అక్కడ నాయకుల్ని ఇంట్లో బంధించారు. మరి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వా? వాళ్ళు కేసులు వేశారు కానీ హీరింగ్కి రావు. ఎప్పుడు వస్తాయి? ఇలా 144 సెక్షన్ ఎత్తేసిన 2 సంవత్సరాలకు అవి హీరింగ్కి వస్తాయి. అప్పుడు ఎవరికి కావాలండి? అది సార్. సో ఓకే, ఈ సుప్రీం లెజిస్లేషన్ ఎవరైతే చేస్తారో దాన్ని అంటారు. ఇంకొకటి ఏంటంటే సబార్డినేట్ లెజిస్లేషన్ అంటారు. సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే సో వీళ్ళ తర్వాత లెజిస్లేషన్ చేసేది ఎవరండి? స్టేట్ గవర్నమెంట్స్. సో వీళ్ళ తర్వాత లెజిస్లేషన్ చేసేది ఎవరు? డిస్ట్రిక్ట్ గవర్నమెంట్. సో వీటిని ఏమంటారంటే సబార్డినేట్ లెజిస్లేషన్స్ అంటారు. ఓకే, సబార్డినేట్ లెజిస్లేషన్స్ అంటే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సుప్రీం లెజిస్లేషన్ అంటే వీళ్ళ స్పేస్ వేరేగా ఉంటుంది, వీళ్ళ స్పేస్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్టేట్ నుంచి ఎక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కొన్ని పవర్స్ ఇక్కడ డెలిగేట్ అవుతాయి. సో వీళ్ళు కొంచెం ఆ ప్రాంతాలకు అనుకూలంగా వీళ్ళు చట్టాలు చేసుకునే అధికారం వీళ్ళకి ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఇది సబార్డినేట్ లెజిస్లేషన్. సో సబార్డినేట్ లెజిస్లేషన్ మళ్ళీ చాలా రకాలు ఉంటాయి ఇవి. సో 1, 2, 3, 4, 5 అన్నీ ఉంటాయి. ఒకటి ఏంటంటే సో మున్సిపల్ లెజిస్లేషన్, MUNICIPAL మున్సిపల్ లెజిస్లేషన్స్. తర్వాత ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్. తర్వాత కొలోనియల్ లెజిస్లేషన్. తర్వాత ఇంకొకటి ఏముందంటే అటానమస్ లెజిస్లేషన్. ఇంకొకటి జ్యుడిషియల్ లెజిస్లేషన్స్. సో జ్యుడిషియల్ లెజిస్లేషన్. So subordinate legislation again classified into various types. One is municipal legislation, executive legislation, colonial legislation, autonomous legislation, judicial legislation. చెప్పండి, మున్సిపల్ లెజిస్లేషన్స్ అంటే అంతే సార్, సింపుల్ అంతే. వాట్ ఎవర్ ద మున్సిపాలిటీ మేడ్ ద లాస్, దోస్ లాస్ ఆర్ అప్లికేబుల్ విత్ ఇన్ ది మున్సిపాలిటీ ఏరియా ఓన్లీ. So this municipality derived some laws from the state government. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక యాక్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? మున్సిపల్ యాక్ట్ అంటారు. సో అకార్డింగ్ టు ద మున్సిపల్ యాక్ట్ ఓన్లీ మున్సిపాలిటీస్ ఆర్ మేడ్ ద లాస్. సో దీస్ లాస్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ది రికగ్నైజ్డ్ లాస్. సో వాట్ ఎవర్ ద మున్సిపాలిటీ made the laws for the purpose of administration for the municipality, those laws are known as municipal laws అంట, మున్సిపల్ లెజిస్లేషన్ అంటారు. ఇక్కడ లెజిస్లేషన్ అంటే ఏంటి? చట్టం. సో మున్సిపాలిటీ కూడా చట్టం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేయొచ్చు. అట్లాగే కొన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్లు కూడా చట్టాలు చేయొచ్చు. సో దాన్నే ఉంటాయి మున్సిపల్ లా. సో ఎగ్జిక్యూటివ్ లా అంటే ఎగ్జిక్యూటివ్స్ అంటే మీకు ఇంకో 2 సార్లు చెప్పండి చూడండి. మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ మెంబర్ చేసేది ఎగ్జిక్యూటివ్స్ రా. మరి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఉంటారు వాళ్ళు. సబార్డినేట్ లెజిస్లేషన్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారా? వాళ్ళు ఎక్కడుంటారు? సుప్రీం లెజిస్లేషన్స్ ఉంటారు. ఎనీ స్టేట్కి సంబంధించి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్స్ అంటే చూడండి, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్స్ ఏంటంటే ద సుప్రీం అథారిటీ
delegated some legislation to the executives. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అంటే ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ పర్పస్. చూడండి, డిఫెన్స్ పర్పస్లో అప్పటికప్పుడు బిల్లు పార్లమెంట్లో పెట్టి డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకున్న తర్వాత వార్ డిక్లేర్ చేయాలంటే అవుతుందా? సో అకార్డింగ్ టు ద డిఫెన్స్ యాక్ట్, సో దీస్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ టేక్ ద డెసిషన్. సచ్ డెసిషన్స్ ఆల్సో లేటర్ ఆన్ నోన్ యాజ్ లా ఆర్ లెజిస్లేషన్ అంటారు. సో దాన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్స్. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్స్ ఆర్ మేడ్ బై ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫెన్స్ ఓన్లీ. సో దిస్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ delegated from the supreme legislation to the డిఫెన్స్ యాక్ట్ ఒకటి ఉంది, 1899 1979 ఒకటి ఉంది. సో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ని వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. ఓకే సార్, అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొలోనియల్ లెజిస్లేషన్. సో కొలోనియల్ లెజిస్లేషన్ అంటే కొలోనియల్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు సో బిఫోర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, అవర్ ఇండియా రూల్డ్ బై ది బ్రిటిషర్స్ నియర్లీ 200 ఇయర్స్. సో 200 సంవత్సరాల నుంచి పాటు భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించినప్పుడు వీళ్ళ కాలంలో కొలోనియల్ అంటే వలస పాలన అంటాం. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు చాలా చట్టాలు చేశారు, మన దగ్గర చట్టాలు చేశారు. అవి చట్టాలు ఇప్పటికీ కూడా అమల్లో ఉన్నాయి. మనకి ఉన్నాయా లేవా? సో ఐపీసీ ఎప్పుడు చేశారు? 1862. కాంట్రాక్ట్ ఎప్పుడు? 1872. సిఆర్పిసి 1973 అనుకుంటా, సిఆర్పిసి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు చేశారు? సో బ్రిటిష్ కాలంలో చేశారు. సో ఆ లెజిస్లేషన్ ఏమంటారంటే కొలోనియల్ లెజిస్లేషన్స్ అంటారు. అయితే సో దిస్ కొలోనియల్ లెజిస్లేషన్స్ కనుక సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కాంట్రాస్ట్ అయితే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1950 January 26. సో దిస్ కొలోనియల్ లెజిస్లేషన్ వెన్ ఎవర్ ద కాంట్రాస్ట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ఏమవుతుంది అప్పుడు? తీసేయాలి. అప్పుడు మీకు చెప్పండి చూడండి, ఆర్టికల్ 13లో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ వైవర్, గుర్తుందా మీకు? అవన్నీ అప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ మొత్తం ఈ చట్టమే వ్యతిరేకంగా ఉందనుకోండి, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మొత్తం తీసేస్తారు. లేదు అందులో కొన్ని పార్ట్లు వ్యతిరేకంగా ఉందనుకోండి, దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు, అంటే పాక్షికంగా సైడ్. సో దీన్ని ఏమంటారు? కలరబుల్ లెజిస్లేషన్స్ అంటారు. నెక్స్ట్ అటానమస్ లెజిస్లేషన్స్. అటానమస్ లెజిస్లేషన్ అంటే, సో దిట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ ఎ డెలిగేటివ్ లెజిస్లేషన్. సో ద సుప్రీం అథారిటీ గివ్ ద డెలిగేషన్ టు ద సమ్ institution. So those institution known as the autonomous institution. Suppose for example, so Geetam University is a autonomous institution. So Andhra University is a autonomous institution. So within the Andhra University level, the university board take a decision for the development of the university. Such a decision known as legislation of the Andhra University. Such a decision known as legislation of the Andhra University. This decision taken take by the authority within the lines of the University Regulating Act. సార్ స్టేట్లో అదర్ ఉంటుంది కదా మనకి 4లో, అదర్ అనుకోవచ్చా? అంటే స్టేట్ ఉంది కదా సార్, మనకి యూనియన్, స్టేట్, మున్సిపల్ ఇది, దాని తర్వాత అదర్ గవర్నమెంట్స్ అంటారు కదా. Other governments and whatever the autonomous have those institutions having autonomous status. So at that time those autonomous status whenever made the laws, those are rules and regulation known as legislation అంటాం అంతే. సపోజ్ ప్రైవేట్ యూనివర్సిటీలు చట్టాలు చేస్తాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ప్రైవేట్ యూనివర్సిటీస్లో వాళ్ళకి కనుక అటానమస్ స్టేటస్ ఉంటే, అటానమస్ స్టేటస్ ఏం లేదండి, లిమిటెడ్ పవర్.
సో లిమిటెడ్ పవర్ ట్రాన్స్ఫర్ టు ద సచ్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. సో అంటే కరికులం ఎట్లా చేయాలి, క్లాస్ వర్క్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా కొన్ని ఇంటర్నల్ చేంజెస్. సో ఇంటర్నల్ చేంజెస్ చేసుకోవడానికి వాటికి పర్మిషన్ ఉంటుంది. సో పర్మిషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఏమంటారంటే ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ అంటారు. సో ఆ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నల్ చేంజెస్ అవన్నీ చేసుకుంటారు. కరికులం చేంజెస్, సో యాక్టివిటీ చేంజెస్, క్లాస్ వర్క్ చేంజెస్, టైం టేబుల్ చేంజెస్ ఇవన్నీ మార్చుకుంటారు. సో అట్లాంటి ఇన్స్టిట్యూట్లు చేసేటువంటి అన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే లెజిస్లేషన్ కిందకి వస్తాయి. సపోజ్ ఎన్విపి లా కాలేజీ లెజిస్లేషన్ చేస్తే దాన్ని లెజిస్లేషన్ కింద కన్సిడరేషన్ చేయరండి. ఎందుకని? ఇట్ ఈజ్ నాట్ హ్యావింగ్ రికగ్నైజ్ ఆటోనమస్ స్టేటస్. సో ఆటోనమస్ స్టేటస్ ఉండాలంటే కొన్ని ఉంటాయి, ఏంటిది దాన్ని ఏమంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఆటోనమస్ స్టేటస్ అనేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ లెజిస్లేషన్. సో జ్యుడిషియల్ లెజిస్లేషన్ అంటే చిన్న కోర్టులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు హైకోర్టు ఉంటుంది. హైకోర్టు ఏదైనా చట్టం చేసింది, ఏదైనా కేసులా ఇచ్చింది అనుకోండి, కేసులా ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. సో దిస్ జడ్జిమెంట్ ఈజ్ ఇన్ లేటర్ డేస్ మేడ్ ఎస్ ఏ లెజిస్లేషన్. సో హైకోర్టులు ఇచ్చినటువంటి కింద కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కూడా ఒక్కొక్కసారి పరిగణలోకి తీసుకుని సో ఆ రకమైనటువంటి చట్టాలు చేసే అధికారం చట్టాలు చేస్తారు. చెప్పండి. లోవర్ కోర్ట్ ప్రెసిడెంట్స్. జ్యుడిషియల్ లెజిస్లేషన్స్ నథింగ్ బట్ లోవర్ కోర్ట్ ప్రెసిడెంట్స్. క్లియర్? సో ఇట్ ఈస్ నోన్ ఎస్ ద సోర్స్ ఆఫ్ లెజిస్లేషన్. మనం ఏం చెప్పుకున్నాం? సో వాట్ ఈజ్ జ్యూరిస్ప్రుడెన్స్? సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది జ్యూరిస్ప్రుడెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీగల్ థియరీ అండ్ ది జ్యూరిస్ప్రుడెన్స్? అండ్ వాట్ ఆర్ ద రిలేషన్స్ బిట్వీన్ ద jurisprudence and other social sciences? Next one is the source of law. In source of law there are 4 sources. చెప్పండి అవేంట? చెప్పాలి. సోర్స్. ఓకే.